హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి భారతదేశంలో మొదటి 10 సంపన్న రాష్ట్రాలు. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి పేపర్లో వచ్చింది. దీనికి సంబంధించి కనుక మనం చూస్తే మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. ఎందుకంటే బాలీవుడ్ అలాగే దేశంలో చాలా బిలీనియర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నగరంగా ముంబై ఆవిర్భవించడం, అలాగే అంబానీ, అదానీస్ వీళ్ళందరూ కూడా మహారాష్ట్రలోని చాలా అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేసినటువంటి కారణంగా దీని యొక్క జిఎస్డిపి 42 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే జిఎస్డిపి పెర్ క్యాపిటా అంటే ఏంటి, సాధారణంగా దేశానికి జీడిపి అంటాము, రాష్ట్రాలకైతే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జిఎస్డిపి అని అంటాం. అలాగే పెర్ క్యాపిటా అంటే తలసరి జీడిపి ఎంత వస్తుంది, 2.89 లక్షలు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే తలసరి ఆదాయం అని అనుకోండి. అలాగే దేశంలో మహారాష్ట్ర యొక్క వాటా అంటే దేశంలో 100 రూపాయల సంపాదన వస్తూ ఉంటే లేదా 100 రూపాయల సంపద వస్తూ ఉంటే అందులో మహారాష్ట్ర నుంచే కేవలం మనకి 13.3% వస్తుంది. ఇది ఎక్కువగా రావడానికి గల కారణం ఒకటి ఫినాన్స్ అంటే ముఖ్యంగా స్టాక్స్, బ్యాంక్స్ ఇవన్నీ, అలాగే ఇండస్ట్రీస్ పరిశ్రమలు, బాలీవుడ్, ఈ మూడిటిల కారణంగా అత్యధిక సంపద అనేటటువంటిది వస్తుంది. ఇక రెండవ రాష్ట్రంగా తమిళనాడు ఉంది. దాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఏషియాగా పిలుస్తారు. అలాగే జిఎస్డిపి ఇక్కడ 31 లక్షల కోట్లు ఉంది, 3.5 లక్షలు, ఎందుకంటే మహారాష్ట్రతో పోల్చుకుంటే జనాభా తక్కువ తమిళనాడు. దేశంలో 8.9% వాటాని కనబరుస్తుంది. ఆటోమేటివ్ సెక్టర్కి చాలా అద్భుతంగా ఉంది. అలాగే టెక్స్టైల్స్, ఐటీ రంగం. ఇక మూడవ రాష్ట్రంగా కర్ణాటక ఉంది 28 లక్షల కోట్లతో. ఇక్కడ 3.31 లక్షల పెర్ క్యాపిటా అనేటటువంటిది ఉంది. దేశంలో దీని యొక్క వాటా 8.2% ఉంది. కర్ణాటక అంటే బెంగళూరు అంటే కర్ణాటక అందరికీ తెలిసిందే కాబట్టి అక్కడ ఐటీ రంగం చాలా అద్భుతంగా ఉంది, టెక్నాలజీ, అలాగే ఏరోస్పేస్, దాంతోపాటుగా కొత్తగా వస్తున్నటువంటి స్టార్టప్లు, అంకుర పరిశ్రమలు. అలాగే గుజరాత్ డెఫినెట్గా ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలకు సంబంధించి చాలా విపరీతమైనటువంటి పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రం. అయితే దీని యొక్క వాటా దేశంలో 8.1%గా ఉంది. జిఎస్డిపి 27.9 లక్షల కోట్లు, పెర్ క్యాపిటా జీడిపి 3.13 లక్షలు. కీ సెక్టార్స్ ముఖ్యంగా పెట్రోకెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి, అలాగే తయారీ రంగం అనేటటువంటిది అద్భుతంగా ఉంది. ఇలా 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకా ఉత్తరప్రదేశ్, దాని సైజు వల్ల ఉత్తరప్రదేశ్ ఏదో సంపాదించినట్టు కనిపిస్తుంది, కానీ దానికి ఉన్న జనాభాకి ఇది చాలా తక్కువ. ఎందుకంటే 24.99 లక్షల కోట్లు ఉంది, కానీ జనాభా మాత్రం 22 కోట్లు ఉంది. సో ఎక్కువ ఇండియా జనాభా ఉండడానికి ఈ రాష్ట్రాలే కారణం. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఎక్కువగా ఈ రాష్ట్రాల్లోనే ఉంటుంది. అలాగే జీడిపి పెర్ క్యాపిటా చూడండి, 1,00,000 రూపాయలు కూడా లేదు, 96,000 మాత్రమే. అంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రం. డబ్బు సంపాదిస్తున్నా ఎక్కువ మందికి పంచుతున్నాం. ఇది దేశంలో 8.4% వాటాను కలిగి ఉంది. వ్యవసాయం అత్యధికంగా ఉంది, ఎందుకంటే గంగా, యమున నదులు ఉన్నాయి కాబట్టి. అలాగే కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్ కల్చరల్ హబ్గా ఉంది. ఇక్కడ మోస్ట్ పాపులర్ స్టేట్, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇక్కడ కల్చరల్ హబ్గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, ఎందుకంటే ఎప్పటి నుండో ఉంది కాబట్టి. జిఎస్డిపి 18 లక్షల కోట్లు, జీడిపి పెర్ క్యాపిటా 1,57,000. అలాగే నేషనల్ జీడిపిలో షేర్ 5.6, వ్యవసాయము, తయారీ రంగం, సేవా రంగం. సో వెస్ట్ బెంగాల్ వాళ్ళొక డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ కూడా ఉన్నాయి. దానికన్నా ముందు రాజస్థాన్ చూస్తే అవకాశాల గనిగా రాజస్థాన్ పేర్కొన్నారు. 17.8 లక్షల కోట్లు, జీడిపి పెర్ క్యాపిటా 1.67, దేశంలో 5% వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా మైనింగ్, అగ్రికల్చర్, అలాగే టూరిజం, పర్యాటక రంగానికి అద్భుతంగా ఉంది. కానీ తెలంగాణని గురించి చెప్తూ రైజింగ్ స్టార్ అనేటటువంటి ఒక పేరునిచ్చారు, అంటే పెరుగుతున్నటువంటి రాష్ట్రం. ఇది 16.5 లక్షల కోట్లతో ఉంది. జీడిపి పెర్ క్యాపిటా ఎరగదీసేసింది, 3.83 లక్షలు, ఎందుకంటే జనాభా కేవలం 3.5 కోట్లు మాత్రమే ఉంది. అలాగే నేషనల్ జీడిపిలో షేర్ 4.9. హైదరాబాద్ కారణంగా ఐటీ, ఫార్మా రంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పుడు వ్యవసాయంలో కూడా, ఎందుకంటే నీటిపారుదల ప్రాజెక్టులు వస్తున్నాయి. వెనకనే ఆంధ్ర, తెలంగాణ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. 15.89 లక్షల కోట్లతో తెలంగాణకి దగ్గరగా ఉంది. అలాగే ఇక్కడ కొంచెం వెనకబడింది, ఎందుకంటే 2.7 లక్షలు, బికాజ్ 5 కోట్ల వరకు జనాభా ఉంది కాబట్టి. నేషనల్ జీడిపిలో 4.7% షేర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోస్టల్ పవర్ హౌస్గా పేర్కొన్నారు, ఎందుకంటే గుజరాత్ తర్వాత అత్యధిక తీర రేఖ ఉన్నటువంటి రాష్ట్రం. ఒకే లైన్లో చూసుకుంటే అతిపెద్ద పొడవైన తీర రేఖ ఉన్నటువంటి రాష్ట్రం. సో కీ సెక్టార్స్ పోర్ట్లు ఉన్నాయి, ఫిషింగ్ అద్భుతంగా జరుగుతుంది, వ్యవసాయము, పరిశ్రమలు.
అలాగే మధ్యప్రదేశ్ ఎమర్జింగ్ ఎకనామీగా చెప్తున్నారు, 4.5% వాటాతో వ్యవసాయము అలాగే మౌలిక సదుపాయాలు. సో ఇవి మనకు ఉన్నటువంటి ర్యాంకింగ్స్. ఇంకా ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, లైక్ న్యూఢిల్లీ 13వ ర్యాంక్ ఉంది, నేషనల్ జీడిపిలో 3.6% షేర్ మాత్రమే ఉంది. అలాగే భారతదేశం $4 ట్రిలియన్ 2005లో చేరుకుంటుంది. అయితే $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వడానికి ఖచ్చితంగా రాష్ట్రాలు చాలా పెద్ద రోల్ ప్లే చేయాలి జీడిపిలో. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సిటీస్కి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్ అండ్ ముంబై ఇంకా ఇతర నగరాలు ఇంకా వేగంగా అభివృద్ధి చెందాలి. మౌలిక సదుపాయాలు అలాగే సంస్కరణలు తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ప్రొడక్టివిటీ పెరిగి ఈ యొక్క జీడిపి ఇంకా డబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా మనకి న్యూస్లో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి చెప్పారు. సో అది ఈ టాపిక్. ఇక రెండవ టాపిక్, ఇండియా లాంచెస్ యూజీ మైనర్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్. అంటే రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత అత్యధికంగా ఇప్పుడు జనాలు నెక్స్ట్ చూడబోయేటటువంటి ఒక బిగ్ రెవల్యూషన్ ఇన్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్. దీనిని మన ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్లో ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు. సో దీనికి సంబంధించి ఇండియా ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ మైనర్ ప్రోగ్రామ్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏఐసిటిఈ అలాగే నేషనల్ క్వాంటమ్ మిషన్ పేరుతో ఏఐసిటిఈ వాళ్ళు ఈ యొక్క సిలబస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ సెషన్ నుంచి ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి థర్డ్ ఇయర్లో కానీ లేదా ఫోర్త్ సెమిస్టర్లో కానీ, అంటే థర్డ్ సెమిస్టర్ కానీ ఫోర్త్ సెమిస్టర్లో కానీ, అంటే 2వ సంవత్సరంలో ఈ యొక్క కోర్సుని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్ని చదవాల్సి ఉంటుంది. అలాగే దీని కారణంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్లో వస్తుంది. ఇవి ఇతర ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి కూడా రానున్నటువంటి రోజుల్లో ఉపయోగపడతాయి. అలాగే మనం చూస్తే ఇందులో ఏ ఏరియాస్ కవర్ చేస్తారు అంటే క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ ఆల్గోరిథమ్స్, ఈ 4 అంశాలని అందులో కవర్ చేస్తారు. అలాగే ఫోకస్ ఏరియాస్ కూడా ఎక్కడ ఇస్తారంటే సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్తో సైబర్ సెక్యూరిటీని చాలా వేగంగా తీసుకురావచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ లైక్ సూపర్ కంప్యూటర్స్ క్రియేషన్స్ కానీ లేదా ఫాస్ట్ వర్కింగ్ ఆల్గారిథమ్స్ కానీ వీటి మీద వర్క్ చేస్తారు. అలాగే ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా మనకుంటే కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, లైక్ క్వాంటమ్ సిమ్యులేటర్స్ని అంటే సూపర్ కంప్యూటర్స్ లాంటి వాటిని ల్యాబ్లో కూడా ఇన్స్టాల్ చేస్తారు. అట్లీస్ట్ 1 నుంచి 2 సిస్టమ్స్నైనా పెట్టి వాళ్ళకి చూపిస్తారనమాట ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అలాగే కరికులం స్ట్రక్చర్ కూడా ఇందులో 30+ కోర్సెస్కి సంబంధించి 18 క్రెడిట్లు ఉంటాయట. ఇవి ఇన్స్టిట్యూషన్కు ఉన్నటువంటి వనరులను బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ మెటీరియల్స్ ఈ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంజనీరింగ్లో ఈ యొక్క అంశాన్ని పెట్టాలని అనుకుంటోంది ప్రభుత్వం రానున్నటువంటి అకాడమిక్ ఇయర్ నుంచి. సో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టేస్తాం సరే, మన వాళ్ళు మామూలు ఇవే చెప్పాలంటేనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కొత్తగా వచ్చిన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎట్లా చెప్పాలి? సో కాబట్టి ఏఐసిటిఈ దీని మీద ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద వర్క్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరెవరైతే టీచర్స్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ని చెప్పాలో వాళ్ళని ట్రైన్ చేస్తారు. అలాగే ల్యాబ్స్లో ప్రాక్టికల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ కోసం ల్యాబ్స్ని కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా ఐఐటి, IIIT, NITస్కి సంబంధించి ప్రపంచవ్యాప్త ప్రమాణాలు తీసుకురావడానికి వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలాగే నేషనల్ విజన్ ఏంటంటే ముఖ్యంగా నేషనల్ క్వాంటమ్ మిషన్లో ఇండియా నేషనల్ క్వాంటమ్ మిషన్ తాలూకు ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ ఇందులో ఎంప్లాయబిలిటీ అనేది పెరగాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, అలాగే ఆవిష్కరణలు రావాలి, అలాగే దీని మీద రీసెర్చ్ రావాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో టెక్నాలజీకి అడ్డాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవైపు, క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకవైపు నిలవబోతున్నాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు లెర్న్ దెమ్. అలాగే గ్లోబల్ కాంపిటేటివ్నెస్, భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్లో ఖచ్చితంగా ఈ కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది అవసరం. చైనా ఆల్రెడీ చేసేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్లో చైనా అమెరికా కన్నా ముందుంది. అమెరికా వాళ్ళు క్వాలిటీ రీసెర్చ్ చేస్తున్నారు, వీళ్ళు మాస్ స్కేల్లో చేయడానికి చాలా ప్రయోగాలు చేస్తుంది చైనా. సో అట్లీస్ట్ మనం దాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్, రష్యా ఫెడరల్ ఎమర్జెన్సీ. బ్లాక్ సీ, నల్ల సముద్రంలో ఆయిల్ స్పిలేజ్ జరిగింది, అంటే ఆయిల్ ఒలిగింది. దీన్ని ఫెడరల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది రష్యా. సో దీని గురించి కనుక మనం చూస్తే డిసెంబర్ 15వ తారీఖున బ్లాక్ సీ కోస్ట్ ముఖ్యంగా కర్చ్ స్ట్రైట్ అనేటటువంటి ప్రాంతంలో ఆయిల్ స్పిలేజ్ జరిగింది. ఈ ఆయిల్ స్పిలేజ్ ఎలా జరిగిందంటే రష్యాకి సంబంధించినటువంటి 2 ఆయిల్ ట్యాంకర్లు తుఫానులో డ్యామేజ్ అయినాయి. దీని కారణంగా ఆయిల్ ట్యాంకర్స్లోంచి ఉన్నటువంటి ఆయిల్ మొత్తం ఒలిగి బ్లాక్ సీలో పడింది. ఆయిల్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఏంటంటే నీళ్ళల్లో అది తేలుతూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, నీళ్ళల్లో మంటలు గాయించడం అని తెలుగులో ఒక సామెత ఉంది.
మీరు నీళ్ళల్లో పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ వేసి అగ్గిపుల్ల వేశారనుకోండి మండుతుంది పైన. ఎందుకంటే ఆయిల్ అనేటటువంటిది తేలుతుంది. అది దానికి ఉన్నటువంటి డెన్సిటీ ఆధారంగా కనుక మనం చూసుకుంటే అది లైట్ వెయిట్ వాటర్తో పోల్చుకుంటే, కాబట్టి ఇట్ విల్ ఫ్లోట్. అలాగే 55 కిలోమీటర్ల మేర ఈ యొక్క పొల్యూటెడ్ ఫ్యూయల్ అనేటటువంటిది ఉంది. దాన్ని మజూట్ అంటారు. చాలా థిక్ ఆయిల్ అనేటటువంటిది ఉంటుంది, గ్రీజ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా లోకల్ అథారిటీస్ ఇక్కడ రీజనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అంటే ఆ ప్రాంతంలోకి ఇంకా షిప్స్ అవి వెళ్ళకూడదు, చాలా ఇబ్బంది పడతాయి, పడిపోతాయి, అంటుకుందనుకోండి ఇంకా ఘోరం. సో కాబట్టి ఇప్పుడు ఫెడరల్ ఎమర్జెన్సీని డిసెంబర్ 21వ తారీఖున ప్రకటించారు. నేషనల్ రిసోర్సెస్ అండ్ ఫండ్స్ని మొబిలైజ్ చేసి ఈ ఆయిల్ స్పిల్లేజ్ని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏం చేస్తారంటే బకెట్లతో తీసి ట్యాంకర్లో పోస్తారు. బట్ ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీస్ వచ్చాయి దానికి. ముఖ్యంగా నిన్న కూడా మనం ఒక స్పాంజ్ టేకప్ టెక్నాలజీ ఆర్కియా ఇట్లాంటివి మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా వాడతారో లేదో చూడాలి. సో అలాగే స్పెషలైజ్డ్ పర్సనల్ అండ్ ఎక్విప్మెంట్ని డిప్లాయ్ చేసింది రష్యన్ ప్రభుత్వం. అలాగే ఇక్కడ ఫెడరల్, రీజనల్ అండ్ లోకల్ ఏజెన్సీస్ అంటే కేంద్రము, అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ కలిసి ఈ యొక్క ఎమర్జెన్సీ నుంచి రష్యాని బయటపడేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల పొల్యూషన్ ఎంత ఉండొచ్చు అంటే 2 లక్షల టన్నుల సాయిల్ కంటామినేషన్ జరగచ్చట అక్కడ ఉన్నటువంటి ఆస్పెక్ట్లో. అలాగే ఎందుకంటే ఇది మొత్తం పట్టుకెళ్తారు, వేరే చోట వేయాలి, ఇప్పుడు తీసింది మళ్ళీ వేరే చోట వేయాలి కదా. సో దీనివల్ల జరుగుతుంది సాయిల్ కంటామినేషన్. అలాగే సివియర్ డ్యామేజ్ టు మెరైన్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్, ముఖ్యంగా అందులో బ్రతికేటటువంటి చేపలు ఇంకా ఇతర జీవులు మరణించే అవకాశం ఉంది, లేదా పొల్యూషన్కి గురవుతాయి. ఇప్పుడు ఆ చేప పెట్రోల్ మింగింది అనుకోండి, మనం దాన్ని మింగామనుకోండి, వెరైటీగా ఉంటుంది టేస్ట్. అలాగే ఎకనామిక్ ఎఫెక్ట్ కూడా అక్కడ కోస్టల్ టూరిజం ఇప్పుడు ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా అంటుకుందనుకోండి ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్ ఇన్కమ్ సోర్స్ యాక్చువల్గా ఆ ప్రాంతంలో రష్యాకి, బ్లాక్ సీ. సో ఇదంతా కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే లైవ్లీహుడ్స్ మీద కూడా ముఖ్యంగా అక్కడ బ్రతుకుతున్నటువంటి ప్రజానీకం మీద దీని తాలూకా ప్రభావం పడే అవకాశం కూడా ఉందని రష్యన్ ప్రభుత్వం చెప్తుంది. సో ఈ బ్లాక్ సీ మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మనకి 2 రకాలుగా క్వశ్చన్లు అడుగుతాడు. ఒకటి బ్లాక్ సీ మీద జాగ్రఫికల్గా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. రెండోది ఏమడుగుతాడు అంటే బ్లాక్ సీ చుట్టూ ఏ దేశాలు ఉన్నాయి ఇది అడుగుతాడు. రెండోది ఏమడుగుతాడు ఆయిల్ స్పిల్లేజ్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనల్ని ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఆయిల్ స్పిల్లేజ్ ఎలా క్లీన్ చేస్తారు, దాని ఫినామినాన్స్ ఏంటి, ఇలా. సో మీరు అవి ప్రిపేర్ అవ్వాలి. సో ఇది విషయం. అలాగే క్లీనప్ ఆపరేషన్స్ చేస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ అవన్నీ తీసుకొస్తున్నారు. అలాగే వాలంటీర్స్ టాక్సిక్ ఎక్స్పోజర్కి అవ్వకుండా కొంతమంది వాలంటీర్స్ అండ్ వస్తున్నారు. హెల్త్ రిస్క్లు ఉంటాయి ఆబ్వియస్గా ఇందులో. సో లాంగ్ టర్మ్ మానిటరింగ్ అండ్ రిహాబిలిటేషన్ కావాలి, ఎందుకంటే అక్కడ ఆయిల్ స్పిల్లేజ్ అయిన తర్వాత ఎలా అక్కడ ఎకోసిస్టమ్ రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. సో రీసెర్చ్ చేయాలి ఇట్లాంటి డిజాస్టర్స్ ఫ్యూచర్లో జరగకుండా. సో ఇవన్నీ రష్యన్ ప్రభుత్వం చేస్తుందా, ప్రపంచ దేశాలు కూడా కలిసి వస్తాయా, మనం వేచి చూడాలి. అలాగే ఎక్స్పర్ట్స్ కొంతమంది విక్టర్ డానిలియన్ వీళ్ళు ఒక వార్నింగ్ ఏమిస్తున్నారంటే ఎకోసిస్టమ్ అండ్ వాటర్ కంటామినేషన్కి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది ఈ 2 లక్షల టన్నులు అక్కడ పడడం వల్ల. అంటే దీన్ని అసలు రివర్స్ చేయలేము, ఆ ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అలాగే ప్రొలాంగ్డ్ ఎన్వైర్మెంటల్ రికవరీ, దీన్ని మళ్ళా మనం రికవరీ చేయడానికి అంటే ఇక్కడున్న పర్యావరణాన్ని మళ్ళీ బాగు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, దానివల్ల లాస్ అనేటటువంటిది పెరుగుతుందని కూడా ఈ విక్టర్ డానిలోవ్ వీళ్ళు చెప్తున్నారు. సో ఇది రష్యన్ ఆయిల్ స్పిల్లేజ్ ఫెడరల్ ఎమర్జెన్సీకి సంబంధించిన న్యూస్. థర్డ్, ఆస్ట్రేలియా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది. భారతదేశంలో కూడా ఇలాంటి బిల్లును తీసుకురావాలని కొంతమంది చెప్తున్నారు. ఇదేంటంటే టీనేజర్లు సోషల్ మీడియాని వాడకుండా ఆపేటటువంటి ఒక బిల్లు. భారతదేశంలో ఇట్లాంటివి లేవు ఇప్పటి వరకు. ఐటీ యాక్ట్ రూల్స్కి మాత్రమే మనం తగినట్టు ఉండాలి. మన దాంట్లో భలే ఉంటుంది. అసలు ఏదైనా వెబ్సైట్ ఉందనుకోండి, ఏ ఫేస్బుక్ అది అనుకోండి, ఐఎమ్ ఓల్డర్ దాన్ 18 years అని ఒకటి వస్తుంది, అది కొట్టగానే ఎంట్రన్స్ అవుతారు. సో అసలు బేసికల్గా ఎవరిని ఏ వెబ్సైట్స్లోకి రెస్ట్రిక్ట్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇండియాలో అసలు పాటించట్లేదు. ఎస్పెషల్లీ యాప్లకు సంబంధించి యాప్స్, ఫోన్లో ఉండే యాప్స్ అసలు ఈ ఫాలోఅప్ అనేటటువంటిదే లేదు. సో టెక్నాలజీ ఎలా వాడుకోవాలి అనేది టీనేజర్స్కి అంత జ్ఞానం ఉండదు. ఈ మధ్యకాలంలో ఇది పెరుగుతుంది కదా మనకి బాగా, స్క్రోలింగ్ అనేటటువంటిది. సో దీన్ని కట్టడి చేయడానికి ఆస్ట్రేలియా బిల్లు తీసుకొచ్చింది. సో ఇదేంటంటే ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్లు. చిల్డ్రన్ 16 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళని సోషల్ మీడియా వాడకుండా అడ్డుకుంటారు. అలాగే దీనికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. మన దేశంలో అయితే బేసికల్గా ఇప్పటి వరకు లీగల్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఐటీ యాక్ట్నే ఫాలో అవుతున్నాం, కానీ ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు లేదు కాబట్టి ఒక బిల్లుని తీసుకొచ్చారు. అయితే అమెరికాలో ఆల్రెడీ పెట్టారు ఇది, కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎలా వర్కౌట్ అవుతుంది? చాలా వేగంగా తీసుకురావడం వల్ల ఇట్లాంటివి పనికిరావు అని చెప్తున్నారు. బేసికల్గా ఏంటంటే పిల్లలు మొబైల్ వాడకుండా రెస్ట్రిక్ట్ చేయడం అనేది అసాధ్యం. దాన్ని
బ్యాన్ చేయకూడదు కానీ రెస్ట్రిక్ట్ చేయాలి. సో దానికి మనం ఏదైనా మెకానిజమ్స్ వాడాలి. ముఖ్యంగా టిక్టాక్ మన దేశంలో కూడా ఆపేశారు, ఆపి మంచి పని చేశారు. సో ఈ టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి అకౌంట్స్ని అండర్ 16 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్ చేయమని ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ప్రభుత్వం అర్జీ పెట్టింది ఈ యొక్క కంపెనీస్కి. సో రీజనబుల్ స్టెప్స్ టు వెరిఫై యూజర్ ఏజ్, అంటే మరి ఏజ్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారో, వాళ్ళు ఏమైనా ఐడి కార్డు తీసుకుంటారేమో. మన దేశంలో అయితే అట్లాంటివి ఏమీ లేవు. మన దేశంలో కూడా అలాంటి ప్రవేశపెడితే బాగుంటుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్ దే ఆర్ యూజింగ్ మోర్ మొబైల్ ఫోన్ దెన్ ఎనీ ఆఫ్ అస్. సో అలాగే కంప్లైంట్స్ అండ్ పెనాల్టీస్, ఎవరైనా కనుక ఇది కంప్లైంట్స్ లేకపోతే ముఖ్యంగా కంపెనీలు వాళ్ళ మీద ఇంత మాత్రం ఫైన్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ సేఫ్టీ కమిషనర్ అని ఒకళ్ళని పెడతారు, ఈయన ఈ రూల్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఉంటారు. అంటే ఈ సేఫ్టీ కమిషనర్ అంటే ఎవరంటే, ఇప్పుడు ఈ లీగల్ ఏజ్ లోపు ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియాను వాడకూడదు. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చూసే ఆఫీసర్ అనమాట ఆయన. సో ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీస్ తీసుకొస్తారట. మరి ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి, మీరు ఏజ్ చెప్పండి అంటే మరి అది ప్రైవసీ కన్సర్నే కదా, నా ఇష్టం నేను చెప్తాను చెప్పకపోను. సో మరి దాన్ని ఎట్లా బీట్అవుట్ చేస్తారో చూడాలి. అలాగే పర్సనల్ డేటా కూడా వన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలా డిస్ట్రాయ్ చేస్తారు ఇవేమి ఇంకా చెప్పలేదు. అలాగే దాదాపు 1 ఇయర్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. ఏంటంటే ఊరికినే ఏదో రష్గా తీసుకొచ్చేశారు, ఇది పని చేయకపోవచ్చు, ప్రైవసీ కన్సర్న్స్ అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ కష్టం అవ్వచ్చు. సో ఇవి ఈ యొక్క ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి బ్యాన్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్. ఇది భారతదేశంలో కూడా తీసుకురావాలని చాలామంది వాదిస్తున్నారు ఇప్పుడు. సో ఇది నెక్స్ట్ అంశం. నెక్స్ట్ది పంజాబ్ 100% పైప్డ్ వాటర్ సప్లై. మీ అందరికీ తెలుసు వాటర్ సప్లైకి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి మన దేశంలో. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో పైప్డ్ వాటర్ సప్లై అనేది లేదు, చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉంది. ఇప్పటికీ కూడా బిందులు తీసుకొని వెళ్ళి కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకునేటటువంటి రాజస్థాన్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో 100% పైప్డ్ వాటర్ సప్లై ఇన్ ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్, అంటే అన్ని గ్రామీణ కుటుంబాలకు కూడా ఈ వాటర్ కనెక్షన్స్ అనేటటువంటివి హర్ ఘర్ జల్ స్కీమ్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం సాధించింది. సో ఖచ్చితంగా దీని కారణంగా వాటర్ క్వాలిటీ, అంటే వాళ్ళు తాగేటటువంటి నీటిలో నాణ్యత అనేటటువంటిది పెరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు తగ్గుతాయి. క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. సో కెనాల్ వాటర్ ప్రాజెక్ట్స్, దీనికి సంబంధించి 15 మేజర్ కెనాల్ వాటర్ ప్రాజెక్ట్స్ 2000 కోట్లతో దాన్ని ఇంప్లిమెంట్ చేసింది అక్కడున్న పంజాబ్ ప్రభుత్వం. 17,600 గ్రామాలకు 25 లక్షల మందికి దీని యొక్క బెనిఫిట్స్ అనేటటువంటివి అందాయి. వాటర్ యాక్సెసిబిలిటీ అండ్ రిలయబిలిటీ, అంటే ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీటి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు ఖచ్చితంగా ఈ పైప్డ్ వాటర్ సప్లై మీద ఆధారపడే వాళ్ళు నీటిని పొందేటటువంటి అవకాశం దొరికింది పంజాబ్ ప్రజలకు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. అలాగే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ స్టేటస్, ఆల్ విలేజెస్, మన దేశంలో ఉన్నటువంటి అన్ని విలేజెస్ కాకుండా పంజాబ్లో మాత్రమే ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్ విలేజెస్ స్వచ్ఛ భారత్ మిషన్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అనేటటువంటిది కూడా పంజాబ్కి వచ్చింది. అక్కడ దాదాపుగా 10,000 విలేజెస్ ఈ యొక్క స్టేటస్ని పొందే, అంటే బహిరంగ మల విసర్జన అనేది ఆపారు. అలాగే 1289 విలేజెస్ ఓడిఎస్ ప్లస్ స్టేటస్ వచ్చాయి, ఎందుకంటే అద్భుతమైన శానిటేషన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారట. అయితే ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఇంకా ఓపెన్ డెఫెకేషన్ అనేది రూరల్ ఏరియాస్లో జరుగుతుంది. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. స్వచ్ఛ భారత్ మనం చేస్తేనే వస్తుంది, ప్రభుత్వం చేస్తే రాదు, అంతే కదా. చెంబు పట్టుకుని లండన్కి వెళ్ళడం తగ్గించాలి. ఇందులో చెప్పుకోవడానికి షేమ్ఫుల్ ఏం లేదు, ఎందుకంటే చాలామంది అది చేస్తున్నారు కాబట్టే చెప్పుకుంటున్నాం. సో దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఖచ్చితంగా బహిరంగ మల విసర్జన అనేది ఆపాలి. సో దీనికి సంబంధించి టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ మీరు పంజాబ్లో కనుక చూస్తే 5.64 లక్షల గృహాలకు టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ జరిగి హైజీన్ ఇంప్రూవ్ చేశారు. 1340 పబ్లిక్ కన్వీనియన్సెస్ అనేటటువంటివి కూడా తీసుకొచ్చారు ఫర్ బెటర్ శానిటేషన్. సో అంటే ఆ రకంగా ప్రజల్ని పురిగొల్పితేనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి సక్సెస్ అవుతాయి. సో ఇది కూడా మనం గమనించాలి. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా మీరు కనుక చూస్తే, అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ గార్బేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది 3,366 విలేజెస్లో చేశారు. అలాగే గ్రే వాటర్ మేనేజ్మెంట్ 9,900 విలేజెస్లో వేస్ట్ వాటర్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో రూరల్ కమ్యూనిటీస్ మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం అనేటటువంటిది బాగుపడుతుంది. అలాగే నీట్గా హైజీన్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ కమ్యూనిటీ వెల్బీయింగ్కి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉన్నామో వెల్త్ ఆబ్వియస్గా పెరుగుతుంది, ఎందుకంటే హెల్తీగా ఉన్నాడు పని ఎక్కువ చేస్తాడు, అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు,
అంతే కదా. కొంతమంది హెల్త్ ఈజ్ వెల్త్ అంటే నీకు హెల్త్ ఉంది దానివల్ల వెల్త్ వస్తుందా, ఇవన్నీ పిచ్చి వాదనలు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యంగా ఉన్నాడు పని చేస్తాడని అంతే. సో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా పెరుగుతుంది, అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి సుస్థిరత పెరుగుతుంది, అలాగే ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఇవి ఈరోజు న్యూస్ పేపర్లో అలాగే వివిధ మ్యాగజైన్స్ కానీ వీటిల్లో వచ్చినటువంటి అంశాలు. మరొక కొత్త టాపిక్స్తో అగైన్ వి విల్ మీట్ ఆన్ మండే, ఎందుకంటే ఆల్రెడీ నేను నిన్న మొన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ కవర్ చేశాను. సో యూ నో నీడ్ టు వరీ. మండే నుంచి డెఫినెట్గా ఇవి పీడిఎఫ్ రూపంలో అడుగుతున్నారు, వాటిని ఇచ్చేటటువంటి ప్రయత్నం 100 out of 100% చేస్తాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.